హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవటానికి కోసం. విటమిన్ డి ఒకవేళ మనకు లోపం ఉంటే చాలా తొందరగా అలసిపోయినట్టుగా, తర్వాత ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, తర్వాత ఏదైనా దూరం కొంచెం ప్రయాణం చేయగానే బాగా అలసిపోయినట్టుగా ఉండటము, ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డిలో తొందరగా అలసిపోయినట్టుగా ఉంటుంది, మెయిన్గా అది కనపడుతూ ఉంటుంది. వయసుతో పని లేకుండా నడుము నొప్పి, వెన్నుపూస నొప్పి, మెడ నొప్పి, ఇట్లాంటి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మరి ఇది అసలు ఈ లోపం ఉందా లేదా తెలుసుకోవడానికి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ మనకు అది తక్కువ ఉన్నట్టయితే దానికి మెడిసిన్స్ ఉంటాయి. డాక్టర్ సలహా తీసుకుని మనం మందులు తీసుకోవచ్చు. అంటే అది కోర్సు లాగా తీసుకొని ఆ కోర్స్ అయిపోయాక ఒక 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకొని మనకి రీడింగ్ ఎంత ఉందో ఏంటో చూసుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. మరి దీన్ని న్యాచురల్గా చూస్తే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యరశ్మిలో మనకి విటమిన్ డి లభిస్తుంది. అందుకని మార్నింగ్ వాక్కి వెళ్తే అది మన బాడీ పైన సూర్యకిరణాలు పడి మన బాడీ ఆటోమేటిక్గా విటమిన్ డి జనరేట్ అవుతుంది. అట్లా కొంత ఉపయోగం ఉంటుంది. తర్వాత పాల సంబంధించిన పదార్థాలు, పాలు, చీజ్ ఇట్లాంటి వాటిల్లో, తర్వాత కోడిగుడ్డు సొన, పచ్చ సొన ఉంటుంది కదా, దాని ద్వారా మనకి విటమిన్ డి లభిస్తుంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే కొంచెం లివరు ఇట్లాంటివి అంటారు, అది వదిలేద్దాం ఆ టాపిక్. మామూలుగా నాన్ వెజ్లో కూడా కొంత విటమిన్ డి అవైలబిలిటీ ఉంటుంది. సో కంపల్సరీగా ఈ లక్షణాలు ఎవరన్నా ఉంటే అది టెస్ట్ చేయించుకుని దాని ప్రకారం మందులు వాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.